హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మమతా శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజైతే మీకు తెలంగాణ స్టైల్ చేపల పులుసునైతే నేను మీకు చూపించబోతున్నాను. చూడండి. ఫస్ట్ అయితే చేప ముక్కలను వేసుకొని ఉప్పు, పసుపు రెండేసి క్లీన్‌గా తెల్లగయ్యేంత వరకు మంచిగా నీట్‌గా స్మెల్ పోయేలాగా కడగాలండి. ఎందుకంటే చేపలకి ఎప్పుడైనా కానీ స్మెల్ ఎక్కువగా వస్తుంది కదా, ఆ స్మెల్ వస్తే తినేటోళ్ళు కూడా తినలేరు. సో అందుకనేసి చూడండి చక్కగా ఇలా ఉప్పు పసుపు వేసింది మొత్తం ఆ ఫిష్ ముక్కలకి మొత్తం పట్టేలాగా అలా మొత్తం ఉప్పు పసుపును రుద్దేసేయాలండి. నీట్గా అలా రుద్దిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మాత్రం నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా మొత్తం పోయేలాగా కౌచు వాసన మొత్తం పోయేలాగా నీచు స్మెల్ పోయేలాగా మొత్తం ఇలా కడిగేసి పెట్టేసుకోవాలండి. మా ఆయనకైతే చేపలు అంటే చాలా ఇష్టం అండి. చేపల పులుసు అయినా చేపల ఫ్రై అంటే ఇంకా చాలా ఇష్టం అండి. తను నన్ను చాలా రోజుల నుండి అడుగుతున్నాడు. నేను మాత్రం తిననండి. అందుకని నేను ఎప్పుడు చేస్తానని చెప్పాను. తను ఏంటంటే నువ్వు తినంది నేను ఒక్కదాన్ని ఎందుకు, నా ఒక్కని కోసం అని వద్దని చెప్తాడండి. నాకంటే చేపలు స్మెల్ అది నచ్చదు కాబట్టి నేను అసలు తినలేనండి. తినే వాళ్ళకి మాత్రం చూడండి ఇలా మొత్తం స్మెల్ పోయేలాగా నీట్గా ఇలా తనే కడిగాడండి. నేను మాత్రం కడగలేదు. ఇలా చక్కగా కడిగేసి పెట్టేసుకున్నాక తెల్లగా అయ్యేంతవరకు ఒక కడాయి పెట్టేసుకున్నాను. అందులోకి ఇప్పుడు నేను 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నాను. కొంచెం మంచిగానే వేసుకోవాలండి. చేపలకి మంచిగా ఫ్రై కావాలి కదండి అవి పులుసు మొత్తము. ఫస్ట్గా నేను ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత 2 చిన్న ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిమేసి పెట్టేసుకున్నానండి. చూసారు కదా, అందులో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మొత్తం డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తగినంతగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మాత్రం నేను పసుపును వేసేసానండి. చూడండి. తర్వాత సన్నగా తరిగేసి పెట్టేసుకున్న టమాటోస్ని మాత్రం వేయాలండి. టమాటోస్ వేస్తే చేపల పులుసు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. కొంతమంది మ్యాంగో కూడా వేసుకుంటారు, పచ్చి మామిడికాయ కచ్చది అది కూడా వేసేసుకుంటారు. నేను టమాటోస్ కూడా డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఇలా పెట్టేసుకుంటున్నానండి. చూడండి. ఇప్పుడు టమాటా వేసాను, ఆనియన్స్ ఇవన్నీ. కొంతమంది ఏంటంటే ఆనియన్ కాల్చేసి కూడా ఉల్లిగడ్డను మొత్తం కాల్చి కూడా ఇట్లా వేసేస్తారండి. అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చండి. అలా వేసుకున్నా ఏం లేదు, ఇలా వేసుకున్నా ఏం లేదు. ఇలా వేసుకొని కూడా మొత్తం డీప్ ఫ్రై అయ్యేంత వరకు మనకి టమాటాస్ ఎక్కువ కనిపించకూడదు, ఉల్లిగడ్డలు కూడా ఇలా కనిపించకూడదు, మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేయించేసి పెట్టుకోవాలండి. అలా అయితే మనకి సూప్ మంచిగా వస్తుందండి, పులుసులాగా చిక్కగా వస్తుంది. అందులోకి నేనైతే తగినంతగా ఒక 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ నేను ఫ్రెష్గా చేసేస్తున్నానండి. ఇందులోకి మాత్రము చేపల పులుసులోకైనా, ఫ్రైలోకైనా, చికెన్ మటన్ నాన్ వెజ్ ఐటమ్స్లోకి దేనికైనా కానీ అప్పుడే నూరింది వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు. చూసారు కదండి. ఇలా డీప్ ఫ్రై మొత్తము మనకి టమాటాలు ఉల్లిగడ్డలు కనిపించకుండా అయ్యేంతవరకు డీప్గా ఫ్రై అయిపోవాలి. అలా మొత్తం ఫ్రై అయిపోయాక పులుసు కోసం అయితే నేను కొంచెం చింతపండు తీసేసుకున్నానండి. మీకు ఎంత పులుపు కావాలనుకుంటున్నారో దానికి తగినంతగా మీరు కూడా చింతపండుని తీసుకొని నానబెట్టి ఉంచేసుకోవాలండి ఒక 15 మినిట్స్ ముందేను. చూడండి. నేను తర్వాతనైతే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారంను వేసేసాను. నేను మా రుచికి తగినంతగా వేసేసాను. మీకు ఎంత పడుతుందో మీరు దాన్ని బట్టి వేసుకోండి, ఉప్పు కారం ఎప్పుడైనా కానీ. తర్వాత 2 స్పూన్ల వరకు నేను సాల్ట్ని వేసానండి. చూసారు కదా. ఇప్పుడు వీటిని వేసి ఇందులోకి నేను ఇందాక చింతపండు అనేది మొత్తం రసం తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. మెత్తగా అయిన తర్వాత చింతపండు రసాన్ని తీసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత నేనైతే దాన్ని చక్కగా కలిపేసాను. ఎందుకంటే ఉప్పు కారం వాటికి పట్టుకునేలాగా అలా కలిపేసి పెట్టేసుకున్నానండి. ఇందులోకి ఇప్పుడు మనము
చింతపండు రసాన్ని ఎంత కావాలో పులుపుకు మీ రుచికి తగినంతగా మీరు తీసుకోవచ్చండి. చూడండి నేనైతే తీసుకున్నాను ఒక బౌల్ అంతా, చిన్న బౌల్ అంతా తీసుకున్నానండి నేనైతే. చూసారు కదా. కొంతమంది తినేవాళ్ళు ఉంటే ఏం చేయాలంటే కొంచెం టేస్ట్ చూసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే మా హస్బెండ్కి చూపించాను టేస్ట్. ఓకే సెట్ అయిందని చెప్పిన తర్వాతనే ఈ రసం మొత్తం పులుసు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాతనే ఇందులోకి మనం ఫ్రెష్గా కడిగేసి పెట్టేసుకున్న ఫిష్ ముక్కల్ని మాత్రం లైన్గా ఒక్కొక్కటి వేసేస్తున్నానండి. ఈ ఫిష్ కర్రీ చేసేటప్పుడు ఎక్కువగా కలపకూడదండి, ఎందుకంటే అవి తొందరగా విరిగిపోతుంటాయి. మళ్ళీ ఉడకడం కూడా తొందరగా ఉడికేస్తుందండి. పులుసు పెట్టడమే ఎక్కువసేపు అవుతుంది కానీ ఆ ఉడకడం చాలా తొందరగా అవుతుంది. ఫ్రై కూడా అంతే అండి, మనం ఎంతో టైం తీసుకుంటాము అవి ప్రిపేర్ చేయడానికి, కానీ ఫిష్ మాత్రం తొందరగా రెడీ అయిపోతుంది. చూసారు కదండి. ఇలా చింతపండు రసం మొత్తం ఉడికొచ్చిన తర్వాత ఉప్పు కారం అవన్నీ వేసి కొంచెం రసం ఉడికిన తర్వాత నేనైతే చేప ముక్కల్ని వేసేసి అందులోకి కలిపేసి పెట్టేశానండి. కొంచెం ఉడికినాక మళ్ళీ దానిలోకి నేను ఇప్పుడు కొబ్బరి పొడి ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడిని వేసేసానండి. చూడండి ఈ వీడియోలో చూపించిన ప్రకారంగా మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి. చూసారు కదా. తర్వాత అయితే నేను ఒక 1.5 టేబుల్ స్పూను ధనియా పౌడర్ని వేసేసానండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసేసానండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఇందులోకి మెయిన్ ఏంటంటే జీలకర్ర మెంతులు వేయించేసి ఫ్రెష్గా పౌడర్ చేసేసి పెట్టేసుకోవాలండి. ఆ పౌడర్ని మాత్రం నేను ఇప్పుడు వేసేసానండి. హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసానండి. చూడండి అవన్నీ వేసిన తర్వాత కొంచెం లైట్గా అవన్నీ కలిసేలాగా నేనైతే కడాయిని అటు ఇటు ఊపానండి. అలా ఊపితే మీకు కదిలితే లేదండి ఏం కదండి, కదలకుంటే స్లోగా గరిటెతోని మెల్లగా తీసేసుకొని అది కలిసేలాగా వేసేసుకోండి. ఆ తిప్పి వేయాలి అటు ఇటు అని అంత అవసరం ఏం లేదండి. ఫిష్ తొందరనే ఉడికేస్తుంది కాబట్టి తిప్పేయాల్సినంత అవసరం ఏం లేదండి, నార్మల్గా ఉంచితే సరిపోతుంది. తర్వాత నేను ఫైనల్గా కొత్తిమీర పుదీనాని మొత్తం శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని అందులో ఫైనల్గా వేసేసానండి. ఇది వేసినాక ఒక 5 మినిట్స్ మాత్రమే నేను ఫిష్ను ఉడికించానండి. చూడండి చాలా చక్కగా మనకైతే ఫిష్ ఉడికేసిందండి. చూసారు కదా. ఇలా ఉడికిన తర్వాత మనకి ఎలా ఉడికిందని ఎలా తెలుస్తుందంటే ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది. మనం ఫిష్ ముక్కల్ని కూడా చూసినట్టయితే అవి మొత్తం ఉడికి మనకి చూడగానే కనిపించేస్తుందండి. చూడండి మెయిన్ మాత్రం ఫిష్ వండుకునేటప్పుడు మెయిన్ ఫిష్ని ముక్కల్ని నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే తినేటోళ్ళకి తినాలనిపించాలంటే మెయిన్ ఫిష్ స్మెల్ రాకూడదు. ఫిష్ ఫ్రైలోకైనా ఫిష్ కర్రీలోకైనా చాలా చక్కగా ఇలా ఉడికిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందంట మా ఆయన గారు చెప్పారు. మీరు నచ్చితే ఇలా ట్రై చేయండి ఒకసారి నా స్టైల్లో. నేనైతే ఇలా చేశానండి, నాకు తెలిసిన స్టైల్లో నేను చేశానండి. మీరు కూడా ఒకవేళ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.